అందరికీ నమస్కారం. కథ నిర్ణయం. రచయిత వలివేటి నాగచంద్రావతి. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి? వీధి తలుపు ఓరగా తీసి మొహం బయటపెట్టి అటూ ఇటూ తేరుపారా చూసి అనుమానాస్పదంగా ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక తలుపు మూసి గడియపెట్టింది సావిత్రమ్మ. పడగ్గదిలోకి వెళ్ళి ఆ తలుపు కూడా మూసి చెక్క బీరువా తెరిచింది. మెల్లో గొలుసుకు వేలాడుతున్న తాళం చెవితో బీరువా సరుగు లాగింది. దాన్నిండా ఏవో కాగితాల కట్టలు, చిన్న చిన్న వెండి సామాన్లు, పాత ఫోటోలు, వాటి మధ్యన ఓ పాతకాలం చాక్లెట్ల డబ్బా. ఆ డబ్బాని అపురూపంగా బయటకు తీసింది సావిత్రమ్మ. మంచం మీద కూర్చొని డబ్బా మూత తీసి పరుపు మీద బోర్లించింది. గలగలలాడుతూ నాణాలు, పెలపెల్లాడుతూ నోట్లు పక్క మీదకు దొర్లాయి. చెయ్యొకసారి పమిట కొంగుకు బాగా తుడుచుకుని ఆ సొమ్ము లెక్క పెట్టడం మొదలుపెట్టింది సావిత్రమ్మ. ముందు నాణాలు, తరువాత నోట్లు. మొత్తం 42,400. సావిత్రమ్మ కళ్ళు సంతృప్తిగా విప్పారాయి. ఇంత డబ్బు ఒకేసారి చేతిలో పెడితే మెప్పుగా వెలిగిపోయే కోడలి మొహం ఊహించి చాలా సంతోషం అనిపించింది సావిత్రమ్మకి. నా పిల్లలకి నేనుండగా తక్కువ కానిస్తానా అనుకుంది ఒకంత గర్వంగా. అదే సావిత్రమ్మ లక్ష్యం, పంతం. ఆ ఇంట్లో 2 మగపిల్లల తర్వాత కాస్త ఎడంగా పుట్టిన ఆడపిల్ల సావిత్రి. మధ్యతరగతి కుటుంబమే అయినా ఆడపిల్ల, అందున చిట్ట చివరి సంతానం అవటం వల్ల సావిత్రిని అల్లారు ముద్దుగా చూసేవారు ఇంటిల్లపాది. ఆ అమ్మాయి నోటి వెంట మాట రావడం ఆలస్యం. తీర్చేదాకా అగ్గగ్గలాడిపోయేవారందరూ. ఆమెకు యుక్త వయసు వచ్చే వేళకు విధి వక్రీకరించింది. కొన్ని నెలల తేడాతో తల్లి తండ్రి కాలం చేశారు. అప్పట్నుంచి సావిత్రి అదృష్టం తిరగబడింది. ఇంటి పెత్తనం వదినల చేతికొచ్చింది. అసలే అత్తగారు ఇప్పటిదాకా ఆడపడుచుకి యువరాణి హోదా ఇస్తున్నందుకు గుర్రు వాళ్ళకి. ఇప్పుడు ఆ అత్తగారు లేకపోయే ఇక చెప్పేదేముంది? వాళ్ళు చూపించే అణచివేత సహించలేక అన్నగార్లతో చెప్పుకున్న ఫలితం లేక పెంకితనంగా తయారయ్యింది. ప్రతిదానికి పంతం, గొడవ. రోజూ ఇంట్లో యుద్ధమే. ఇంటిలోన పోరు ఇంతింత కాదయా అని ఆ అల్లరి ఆగం భరించలేక తొందరగా పెళ్లి చేసి పంపించేయాలనే నిర్ణయానికొచ్చారు అన్నగార్లు. ఈ ఇంటి నుంచి విడుదలవ్వటమే మేలనుకుంది సావిత్రి కూడా. అన్నగార్లు తెచ్చిన సంబంధాలలో పేరుకు తగ్గట్టు అందగాడైన సుందరమూర్తిని వరుడుగా ఎన్నుకుంది సావిత్రి. ముఖ్యంగా నెత్తి మీద జుట్టు తప్ప ఏముందని అతనికి అని వదినలు పెదవి విరిచినందుకు గాను అతనే కావాలని పంతం పట్టి మరీ చేసుకుంది సావిత్రి. ఆ పంతానికి తనకే శిక్ష పడుతుందని తెలుసుకోలేకపోయింది ఆ అమాయకురాలు. సుందరమూర్తి అందగాడే కాదు, శాంతమూర్తి కూడా. ఒక్కనాడు భార్యకు ఎదురు చెప్పేవాడు కాదు. పోలబాట మీద నడకలా హాయిగా సాగిపోతున్న జీవితంలోకి కొత్త ఆనందాలు మోసుకొచ్చాడు కొడుకు చంద్రమౌళి. అనుకూలుడైన భర్త, చందమామ లాంటి బిడ్డ. నా అంత అదృష్టవంతురాలు మరొకరుండరు అని పొంగిపోయింది సావిత్రి. ఆ పొంగు చూడలేని విధి మరోసారి వెక్కిరించింది. రోడ్డు ప్రమాదంలో సుందరమూర్తి మరణించాడు. అంధకారంలో కూరుకుపోతున్న ఆమెను పాపమని సానుభూతి చూపించలేదు సరికదా. కాస్త వెనక ఆస్తి ఉన్నవాణ్ణి చూస్తామంటే విన్నదా? ఇప్పుడు చూడండి, దరిద్రమంతా మానెత్తినే ఎక్కబోతోంది. ఏలినాటి శని గడప దాటిందనుకుంటే రెట్టింపై తిరిగి వస్తోంది. కర్మ ఎవరికి తప్పినా మాకు తప్పుతుందా అంటూ మాటల శూలాలు విసిరి గాయాలు చేశారు వదినలు. 6 ఏళ్ళొచ్చినాయి పిల్లగాడికి. ఇంకో 5-6 ఏళ్లు భరించితే ఏ చిల్లర కొట్లోనో, కారు గ్యారేజీలోనో చేతి కింద పనికి పంపించొచ్చును. ఓ 1000 రూపాయలు తెచ్చుకుంటాడు. ముందాలోచన చేశారు అన్నగార్లు. శోకానికి మించి పౌరుషం పొంగుకొచ్చింది సావిత్రికి. వాళ్ళ కొడుకులు కాలేజీ చదువులు చదివే వాళ్ళును, నా బిడ్డ చేతి కింద పనివాడునా? నా కంఠంలో ప్రాణముండగా అలా కానివ్వను. వాళ్ళకంటే గొప్పవాణ్ణి చేస్తాను, చేసి చూపిస్తాను శపథం చేసుకుంది సావిత్రి గట్టిగా. అన్నలు రమ్మన్నా పుట్టింటికి వెళ్ళలేదు. వాళ్ళ నుంచి సాయం పొందకూడదని పట్టుదల. మరి తన పంతం నెరవేరేదెలా? తల్లి గారాబం వల్ల చదువా అబ్బలేదు. అంచేత ఏ ఉద్యోగానికి తను అర్హురాలు కాదు. ఏది దారి? చాలా యోచన చేసింది సావిత్రి. టౌనులో ఉంటే ఖర్చు ఎక్కువ. పక్కనే ఉన్న చిన్న పల్లెటూరికి మారిపోయింది. తన నగలన్నీ అమ్మిన పైకానికి భర్త ఆఫీసు వాళ్ళిచ్చిన డబ్బు జతచేసి 4 గేదెల్ని, ఓ కుట్టు మిషన్ని కొన్నది. ఎండ కన్నెరగకుండా పెరిగిన సుకుమారి పశువుల దగ్గర పని కూడా చిరాకు పడకుండా చేసింది. పాలమ్మింది.
పెరుగమ్మింది, బట్టలు కుట్టింది. క్షణం కూర్చోకుండా ఇంట్లో ఉండి తను చేయగలిగిన పనులన్నీ చేసింది. పైసా పైసా కూడబెట్టింది. రూపాయి ఖర్చు పెట్టాలంటే 10 సార్లు ఆలోచించి లోపితనం చూపించే సావిత్రి కొడుకు దగ్గరకొచ్చేసరికి ఏ లోటు రానిచ్చేది కాదు. బట్టలు నలగనిచ్చేది కాదు. వెండి కంచంలో వెన్న మేగడ వేసి పెట్టేది. ఫీజులు ఎక్కువైనా, డొనేషన్లు కట్టాల్సి వచ్చినా వెనకాడకుండా మంచి స్కూల్లోనే చేర్పించింది. మౌలి చాలా బుద్ధివంతుడు. తల్లి ఆకాంక్ష పడుతున్న శ్రమ అర్థం చేసుకున్నాడు. శ్రద్ధగా చదువుకున్నాడు. మేనమామ కొడుకులు డిగ్రీతో చదువు ఆపేస్తే మౌలి మాస్టర్స్ చేసి మంచి ఉద్యోగం కూడా సంపాదించుకొని తల్లిని సంతోషపెట్టాడు. సావిత్రి పట్టిన అసిధార వ్రతం పూర్తయింది. వ్రతఫలం ఇబ్బడి ముబ్బడిగా చేతికందింది. ఏమో అనుకున్నాం గాని సావిత్రి అన్న పేరు నిలబెట్టుకున్నావు సుమా అన్నారు వదినలు నొసలు పైకెకరేసి. ఉపవాసం తర్వాత పిండి వంటలతో సహా వడ్డించిన విస్తరి ముందు కూర్చున్నట్టు చాలా తృప్తి పడింది సావిత్రి. మౌలికి వచ్చిన ఉద్యోగం హైదరాబాదులో. తల్లిని కూడా తనతో పాటు తీసుకువెళ్లాలని చాలా ప్రయత్నించాడు. ఈ పాడి పశువు ఉన్నపాటున వదిలి రావటం అయ్యే పనా నాన్న? ముందు నువ్వు వెళ్ళి వసతి అది చూసుకో. నాదేముంది, ఇవ్వాలో రేపో నీ దగ్గరికి చేరాల్సిన దాన్నే కదా. కొడుకును సమాధానపరిచి పంపించింది సావిత్రమ్మ. మౌలి ఉద్యోగస్తుడైన దగ్గర నుంచి చిన్న అన్నగారు చెల్లెలింటికి రాకపోకలు సాగిస్తున్నాడు. మౌలిని ఒకసారి మా ఇంటికి పంపవే సావిత్రి, బావని చూడాలని మంచును తెగ సరదా పడుతోంది అంటున్నాడు. ఒకప్పుడు ఈ అన్నా వదిన గారులే పేడవాసన అత్త ఇంట్లో, మేము రాము అంటున్నారమ్మా పిల్లలు, ఏమీ అనుకోవద్దు సావిత్రి అన్నారు. ఇప్పుడు పిల్లనిస్తామని వస్తున్నారు. నిరసనగా అనుకుంది సావిత్రి. ఎందుకైనా మంచిదని మౌలి అభిప్రాయం కూడా అడిగింది. తన పెళ్లి విషయం పూర్తిగా తల్లికే వదిలేసి అంతా నీ ఇష్టమేనమ్మా అన్నాడు మౌలి. ఇక ఆలస్యం చేయలేదు సావిత్రి. ఎప్పటినుంచో ఆమె దృష్టి సుప్రియ మీద ఉంది. తన చిన్ననాటి స్నేహితురాలు దమయంతి కూతురు సుప్రియ. విధి తనని చూసి వెక్కిరించినప్పుడు కొందరిలా తగిన శాస్తి జరిగిందనుకోక తనని ఓదార్చడానికి వచ్చింది దమయంతి. కన్నీళ్లు పెట్టుకుంది. తను కోలుకుని ముందడుగు వెయ్యటానికి ధైర్యం చెప్పింది. 1-2 సార్లు తల్లి వెంట వచ్చిన సుప్రియ చాలా నచ్చింది సావిత్రికి. చాలా ఒద్దికైన పిల్ల. దమయంతి భర్త ఫ్లేడరు గుమస్తా. ఒకరి తర్వాత ఒకరు 3 ఆడపిల్లలు వాళ్ళకి. సావిత్రమ్మ సంబంధం కలుపుకుంటామన్నప్పుడు దమయంతి భయపడింది. మీకు తోగగలనా అంది. నా కొడుకు కాళ్ళు కడిగి నీ కూతురిని కన్యాదానమివ్వు చాలు అంది సావిత్రి. పెళ్ళైపోయింది. కాపురానికి తీసుకొచ్చేటప్పుడు కూడా చీరా సారే అంటూ బరువు పెంచుకోకు. పసుపు చెంబు ఇచ్చి పంపించు. నీ కూతురికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటా అంది భరోసాగా. అన్నట్టుగానే కొడుకు సంసారానికి కావాల్సిన మంచం కంచం పప్పు ఉప్పుతో సహా సమస్తం అమర్చి కోడల్ని కొడుకు దగ్గర దిగబెట్టింది. మౌలి చాలా ప్రాధేయపడ్డాడు. ఇక తమతో పాటు ఉండి పొమ్మని. పాత పాటే పాడింది సావిత్రమ్మ గొడ్డు గోదా అంటూ. అప్పుడే వచ్చేశారా అని పరామర్శించిన ఊళ్ళో వాళ్ళకి కొత్తగా పెళ్ళైన జంట. వాళ్ళ మధ్యన పానకంలో పుడకలా నేనెందుకక్కడా అంది గడుసుగా. అసలు కారణం ఆవిడకు మాత్రమే తెలుసు. సిటీలో కొడుకు తీసుకున్న అపార్ట్మెంట్లో మార్బుల్ వేసిన ఫ్లోరింగు, సన్ గ్లాస్తో తలతలలాడుతున్న వార్డ్రోబ్స్, మాడ్యులర్ కిచెను అన్నీ చూసి ఉబ్బి తబ్బిబ్బైపోయింది సావిత్రి. కానీ సుప్రియకు మాత్రం తృప్తి అనిపించలేదు. అంతక్రితమే ఆ కమ్యూనిటీలో ఉన్న స్నేహితుడి ఇంటికి భార్యను తీసుకువెళ్లాడు మౌలి. పరిచయం చేద్దామని. వాళ్ళ ఫ్లాటు వైభవం ఏమని చెప్పాలి? ఖరీదైన ఫర్నిచర్తో కలకల్లాడిపోతుంది. తమ ఇంట్లో ఏమున్నాయి? ఖాళీ కుర్చీలు 4, నవారు మంచాలు 2. ఇల్లు బావుంటే సరా, దానికి తగ్గ ఫర్నిచర్ లేకపోతే ఇలా అయ్యవారి నట్టిల్లలానే ఉంటుంది అంది పెదవి విరిచి. భర్తని ఒక్క టీవీ అయినా తీసుకుందామని ప్రాధేయపడితే నా ఎడ్యుకేషన్ లోన్ తీరేదాకా నోరు మెదపొద్దు అన్నాడట ఖచ్చితంగా. వేలాడిపోయిన కోడలి మొహం చూడగానే నీ కూతురికి ఏ లోటు రానివ్వను అని స్నేహితురాలికిచ్చిన మాట గుర్తొచ్చింది సావిత్రమ్మకి. బాధపడకే అమ్మాయి, ఒక్కొక్కటి నీ కొనిపెడతాగా అంది. అలా అభయమిచ్చాక ఇంకా అక్కడే ఉండి తిని కూర్చుంటే ఎలా? తిరిగి రావడమే. ఈసారి రెట్టింపు కార్యదీక్షతో పనిలోకి దిగిపోయింది.
మౌలి ఉద్యోగస్తుడయ్యాక బలవంతాన గేదెల్ని అమ్మించేశాడు. మిగతా పని చేయడానికి కూడా పాలేరుని కుదుర్చాడు. ఊరికి వచ్చి రాగానే సావిత్రమ్మ చేసిన మొదటి పని తల్లి జ్ఞాపకార్థం అమ్మకుండా ఉంచుకున్న ఒకే ఒక్క గొలుసును అమ్మి చంటి పిల్లలున్న ఇళ్లల్లో ఆవుపాలు గిరాకీ ఎక్కువగా ఉన్నదని ఒక ఆవుని ఇంకో గేదెని కొనేసింది. పాలేరుని కాస్త మానిపించేసింది. కంటి చూపుకి కాస్త ఇబ్బందిగా ఉంటుందని మూరన పెట్టేసిన కుట్టు మిషను దుమ్ము దులిపి సమయం దొరికితే చాలు టకటకమనిపించేస్తోంది. ఊర్లో ఇది వరకు సావిత్రమ్మ జాగ్రత్త మనిషి అని మాత్రమే అనుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఎంత పిసినారో, ఎంగిలి చేత్తో కాకిని తోలట్లా అని చెవులు కొరుక్కుంటున్నారు. అనుకోరా మరి. వెనతీసిన మజ్జిగని, పెరట్లో కాసిన పువ్వుని కాయని ఇదివరలో బేదా బిక్కి అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తుండేది. ఇప్పుడు ప్రతిదానికి ఖరీదు కట్టే తీరుతుంది. అలా 6 నెలలు గీసి గీసి పోగేసిన కష్టం ఈ 42,000. రాజ్యాలు జయించినంత విజయ గర్వంతో కొడుకు ఇంటి గుమ్మంలో అడుగుపెట్టి పొంగుతున్న పాల మీద నీళ్లు చెల్లినట్టు చల్లారిపోయింది సావిత్రమ్మ. ముందు హాల్లో సోఫా సెట్, గోడకి పెద్ద టీవీ సెట్, పూసల కర్టెన్ వెనక తలతలలాడుతున్న గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్. ఇది తన కొడుకు ఇల్లేనా? రండి రండి అత్తయ్య. సుప్రియ ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించేదాకా అలాగే నిలబడిపోయింది సావిత్రమ్మ. హాల్లోనే కాదు, అన్ని గదుల్లోనూ కొత్త వస్తువులు వచ్చి చేరాయి. మిక్సీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, పడగదిలో ఊరంత మంచం, పరుపు. ఇవన్నీ ఒక్కసారిగా ఎలా? ఏం చెయ్యమంటావమ్మా? ఇవన్నీ ఇంటికొచ్చేదాకా నీ కోడలు నన్ను నిద్రపోనివ్వలేదనుకో. మురిపెంగా భార్యకేసి చూస్తూ చెప్పాడు మౌలి. మరి లోను? అడగకుండానే ఆ ప్రశ్నకి జవాబిచ్చేశాడు మౌలి. ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద షోరూముల్లో 0% ఇంట్రెస్ట్కి మనకు కావాల్సిన వస్తువులు ముందే ఇచ్చేస్తారు. నెల నెలా కొద్ది మొత్తంలో తీర్చుకునేలాగా. లోను కూడా కట్టాల్సిన దానిలో సగమే కడుతున్నాను. పర్లేదు, కాస్త ఆలస్యం అవుతుందంతే. ఈలోగా ఇంక్రిమెంట్ వచ్చి సాలరీ పెరుగుతుంది, ప్రమోషన్ కూడా రావచ్చు. అప్పుడిక ఇబ్బందే ఉండదు అని సంతోషించవలసిన సంగతే. కానీ ఏదో వెలితి సావిత్రమ్మకి. నేనింకా టీవీ సోఫాలు కొనిపెడదామని వచ్చానురా అబ్బాయి అంది. సావిత్రమ్మ ఆశాభంగం తాలూకు ఛాయలు వద్దనుకున్నా తొంగి చూశాయి ఆవిడ స్వరంలో. తల్లి మాటలు వినిపించనట్టే, అమ్మా నీ చేతులు చూడు ఎంత గరుకుబారిపోయాయో. రాత్రి భోజనాలయ్యాక టీవీ ముందు పెద్ద సోఫాలో కూర్చున్న తల్లి ఒడిలో తలపెట్టి పడుకుని ఆమె చేతులు 2 చెంపల కానించుకున్నాడు మౌలి. నవ్వింది సావిత్రమ్మ. ఇంక చాలమ్మా, నీ శక్తంతా కరగపెట్టి నన్నింత వాణ్ణి చేశావు. నా కాళ్ళ మీద నిలబడగలిగినా ఇంకా నిన్ను పీల్చి పిప్పి చెయ్యమంటూ నన్ను చిన్నపుచ్చకమ్మా. మౌలి కంఠంలో దుఃఖపు చేర దిండు మీదకి చేర్చి లేచింది సావిత్రమ్మ. ఈ ప్లేటు తుడిచిపెట్టరు. గాజు ప్లేట్లు అత్తగారికి అందించింది. ఆయన మాటలకి మీరు బాధపడకండి అత్తయ్య. మీ అబ్బాయిదంతా విడ్డూరం. కానీ పిల్లలకి పెట్టుకోవాలని ఏ తల్లిదండ్రులకుండదు. దానికో పరిధి, కాలపరిమితి ఉంటాయా ఏం? అయినా ఆయన తీసుకోకపోతే ఏమిటి, నేను తీసుకుంటాను సరేనా అంది బుచ్చకింపుగా. అప్పుడు గుర్తొచ్చాయి మధ్యాహ్నం విన్న కోడలి మాటలు. ఆ కమ్యూనిటీలో ఉన్న లేడీస్ క్లబ్ యానివర్సరీ అట. ఆ ఫంక్షన్ కోసం ఎదురు ఫ్లాటు CEO గారి భార్య, పక్క ఫ్లాటు ప్రొఫెసర్ గారి భార్య 25,000 పెట్టి బ్రహ్మాండమైన డిజైనర్ శారీస్ కొనుక్కున్నారట. మీ అబ్బాయిని అడిగితే ఇదేం పెళ్ళా పండగ, ఎంచక్కా ఆ వెంకటగిరి జరీ చీర కట్టుకుని వెళ్ళు, అందరికన్నా హోందాగా ఉంటావు అన్నారు. వాళ్ళ డిజైనర్ శారీల ముందు నా నేత చీర ఎంత నామర్దాగా ఉంటుందో చెప్పండి అంది. కోడలి గడుసుతనానికి విస్తుపోయింది సావిత్రమ్మ. అంటే తను చెమటోడ్చి తెచ్చిన 40,000 కోడలి చీరలకు ఖర్చవుతోందా? ఎందుకో ఇష్టంగా అనిపించలేదు. తను పోటీ పడింది. ఎందుకు? కొడుకుని పైకి తీసుకురావాలని, నలుగురితోనూ షబాస్ అనిపించుకోవాలని. ఇలా పొరుగు వారితో సమానంగా చీరలు నగలు కావాలని కాదు. సుప్రియది ఆరోగ్యకరమైన పోటీ కాదు. తల్లిని జాగ్రత్తగా ఏసీ బోగి ఎక్కించి రైలు బయలుదేరడానికి ఇంకా టైం ఉందని తెల్లి పక్కన వచ్చి కూర్చున్నాడు మౌలి. వీడ్కోలు ఎప్పుడూ బాధాకరమే. అమ్మా, నువ్వింకా కష్టపడడం నాకిష్టం లేదు. ఆ లంపటాలన్నీ వదిలించుకొని తొందరగా నా దగ్గరకు వచ్చేయవు. కొడుకు గొంతులో ఆర్తికి కదిలిపోయి ప్రేమగా చూస్తూ తలూపింది సావిత్రమ్మ.
రైలు కదిలింది. సావిత్రమ్మ తల్లో ఆలోచనలు చెదలపుట్ట కూడా కదిలింది. తనిప్పుడు వెనక్కి వెళ్ళి చేసేదేముంది? మళ్ళీ డబ్బు కూడబెట్టడానికా? ఎందుకు? తన కొడుక్కి అవసరం లేదు. కోడలి ఆడంబరాలకి తనివ్వలేదు. అందుకే తీసుకువెళ్లిన దాంట్లో 20,000 మాత్రమే తప్పనిసరి కోడలి చేతిలో పెట్టి వస్తోంది. పోనీ కొడుకు ప్రాధేయపడినట్లు వాళ్ళ దగ్గరికి చేరిపోయి కృష్ణారామ అనుకుంటూ కాలం వెళ్ళబుచ్చడమా? తనకింకా పని చేయగల వయసుంది, సత్తువా ఉంది. 20 సంవత్సరాలకు పైగా పనికి అలవాటైన శరీరము మనసు అందుకు ఎదురు తిరుగుతున్నాయి. మరేం చెయ్యడం? స్టేషన్లో బండి ఆగింది. గంట ఆలస్యంగా. అప్పటికే మునిమాపు వేలయింది. సిటీ బస్ కోసం ఎదురు చూడకుండా షేర్ ఆటోలో పక్క ఊర్లో ఉన్న ఇంటికి చేరుకునేసరికి దీపాలు పెట్టేశారు. గేటు తెరచి లోపల కడుగు పెడుతూ ఆగిపోయింది సావిత్రమ్మ. ఇంటి వరండాలో 5-6 చాపలు పరుచుకు పడుకోబోతున్నారు. ఎవరిది? గద్దించింది. నేనమ్మా, తవిటమ్మని. వరండా మెట్లు దిగి వీధిలేటు వెలుతురులోకి వచ్చింది తవిటమ్మ. నువ్వా? అంది సావిత్రమ్మ గాబరా తీరి. నువ్వు ఎటూ లేవు కదా అని వరండాలో పిల్లలు మేము పడుకుంటున్నామమ్మా. తవిటమ్మ సంజాయిషి ఇస్తోంది. దబదబా పక్కలన్నీ పోగు పెట్టేస్తూ. పర్లేదు లేవకండి, పడుకోండి అంది సావిత్రమ్మ తాళం తీసి లోపలికి వెళుతూ. నిన్న మొన్నటి దాకా పాలేరుకు సాయంగా పశువుల దగ్గర ఇంట్లో పని చేసి పెడుతుండేది తవిటమ్మ. తను ఊరు వెళ్లే ముందే తెలిసింది. కాలువ గట్టున వేసుకున్న 4 పూరి గుడిసెలు అగ్నిహోత్రుడికి నైవేద్యమయ్యాయని. వాటిల్లో ఒకటి తవిటమ్మది. సరిగ్గా కొడుకు దగ్గరకెళ్లే ముందు రోజు పిల్లల్ని వెంటేసుకు వచ్చింది తవిటమ్మ. అమ్మా, మొండి గోడలు మిగిల్చిందా అగ్గి? ఎలాగో ఆ గోడల చాటునే ఉడకేసుకుంటున్నాం. రాత్రిలే ఆరుబయట చెలికి బిడ్డలు బిగుసుకుపోతున్నారమ్మా. ఓ 1000 అప్పిచ్చావంటే 4 వాసాలు పాతి పైన తాటాకులు కప్పుకుంటామమ్మా. నీ పేరు చెప్పుకుని బిడ్డల్ని బతికించుకుంటానమ్మా అని కాళ్ళ వేళ్ళ పడింది. నిజంగా జాలేసింది. కాని కొడుకు కోసం దాచిన డబ్బును ఎలా ఇవ్వగలుగుతుంది? అయినా తనకు మారిన ధర్మం కూడదన్నారు పెద్దలు. నా దగ్గర ఎక్కడుందే తవిటమ్మా? డబ్బుకి ఇబ్బందిగా ఉంటుందనే కదా నిన్ను కూడా పని మానిపించాను అంది కారుణ్యాన్ని వెనకపెట్టి. ఆ రాత్రి నిద్రాదేవత సావిత్రమ్మను కరుణించలేదు. రైలు ఆగినప్పుడు నిలిచిపోయిన ఆలోచనలు జోరీగల్లా మనసును చుట్టుముట్టి గీపెట్టాయి. ఈసారి సంపాదించినది తనే గాజులో గొలుసో చేయించుకుంటేనో? అయ్యో రాత! నగల మీద వ్యామోహం 25 ఏళ్ల క్రితమే చచ్చిపోయింది. ఇప్పుడు లేచి రమ్మంటే వస్తుందా? అదా ఇదా ఏది అన్న గుంజాటన మూలంగా తెల్లవారుజాము దాకా మెలకువగానే ఉంది సావిత్రమ్మ. అమ్మా, అమ్మగారు! తవిటమ్మ కేకలతో మెలకువ వచ్చింది సావిత్రమ్మకి. గోడకున్న వెంకన్న క్యాలెండర్కి దండం పెట్టుకుంటూ లేచి వీధి తలుపు తెరిచింది. వరండా కడిగి ముగ్గేశానమ్మా, వెళ్ళేటప్పుడు చెప్పిపోదామని పిలిచాను అంటుంది తవిటమ్మ. రాత్రి తనని చూడగానే కప్పుకున్న చింకి దుప్పట్లు పక్కకు తోసేసి భయంగా లేచిపోయి తల్లి చీరకుచ్చిళ్ళు చుట్టుకుంటూ ముడుచుకుపోతున్న దాని పిల్లలు చటుక్కున గుర్తుకొచ్చారెందుకో సావిత్రమ్మకి. అప్రయత్నంగానే తవిటమ్మా అని పిలిచింది. గేటు వరకు వెళ్ళిన తవిటమ్మ వెనక్కి తిరిగింది. 1000 రూపాయలు కావాలన్నావు గదూ, రా ఇస్తాను అంది సావిత్రమ్మ. నా తల్లి, నా బిడ్డల్ని బతికించినావమ్మా అంటూ ఇంత మొహం చేసుకుని గుమ్మం ముందు దాకా వచ్చింది దండాలు పెడుతూ. లోపలికి వచ్చి పర్సులో నోట్లు లెక్క పెడుతున్న సావిత్రమ్మకి 20,000 చేతిలో పెట్టినా వెలగని సుప్రియ మొహం మనసులో మెదిలి నోట్లు లెక్క పెట్టడం మానేసింది. మొత్తం 20,000 చేతిలోకి తీసుకుని బయటకు వచ్చింది. తవిటమ్మా, ఇంటికి పూర్తిగా కప్పు వేయించుకో, 2 బళ్ళు మట్టి కూడా తోలించుకుని గోడలు మెత్తుకో అంది డబ్బంతా తవిటమ్మ చేతిలో పెడుతూ. ఇది అప్పు కాదు, నీ పిల్లల కోసం నేను చేస్తున్న సాయం అనుకో. భగవంతుడి ముందు మోకరిల్లినట్టు మోకరిల్లి 2 చేతులతోనూ సావిత్రమ్మ పాదాలు తాకింది తవిటమ్మ చెమర్చిన కళ్ళతో. కొడుకు కోసం కష్టపడుతున్నప్పుడు ఒక బాధ్యత, బరువు, తపన తనని తరుముతున్నట్టుండేది. అది స్వార్థం. నాది, నాకు అనే మాటలు మరిచిపోయి ఆపదలో చెయ్యి చాపిన వారిని ఆదుకోవడంలో ఎంత తృప్తి, ఎంత ఆనందం! హృదయం ఎంతో విశాలమైనట్టు, అదంతా అమృతంతో నిండినట్టు హాయైన అనుభూతి. అమ్మయ్యా, ఇక నేనెందుకు సంపాదించాలి అని
క్వశ్చన్ మార్క్ వేసుకోనక్కర్లేదు. ఏదో పెద్ద సమస్యకు అద్భుతమైన జవాబు దొరికినట్టు తేలిగ్గా నిట్టూర్చింది సావిత్రమ్మ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.